బ్యాక్ టు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం చిలకముండంగి గ్రామంలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ జీపీఎస్ స్కూల్ 1986లో ఐటీడీఏ పరిధిలో ఏర్పడింది. అక్కడ గిరిశిఖర ప్రాంతంలో చదువుకునేందుకు పాఠశాల లేకపోవడంతో చెట్ల కిందే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధిస్తున్నారు. గిరిజనులకు చదువుపై మక్కువ ఉన్నా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పాఠశాల నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. దీంతో చెట్ల నీడలో విద్యార్థులు ఓనమాలు దిద్దాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంత అనేక ప్రాణాలు కూడా మధ్య మార్గంలో నడవడం వల్ల అనేక పాములు కాటుకైనా గురయ్యేవారు చాలామంది సారు. ఇప్పుడు ఉండేవారు సార్. మేము చిలకముండంగి 1986లో ప్రారంభమైన ఈ స్కూల్ నిర్మాణం పరిస్థితి ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. నాటి నుంచి నేటి వరకు ఇలా చెట్ల కింద గిరిజన విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో 22 మంది పిల్లలున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాల నిర్మాణం కోసం నాడు నేడు పథకం కింద 25 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే రోడ్డు సదుపాయం లేకపోవడంతో కాంట్రాక్టర్ స్కూల్ నిర్మాణం చేపట్టకపోవడంతో నిధులు కాస్త వెనక్కెళ్లిపోయాయి. అప్పటి నుంచి ఇలా చెట్ల కింద విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. మేమెందుకు ఈ ప్రాంతంలో జన్మించినాము, ఆ మృగాలతో తర్వాత మనం సార్ అంత అనేక ప్రాణాలు కూడా. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించి గిరిజనుల సంక్షేమం కోసం వరాల జల్లు కురిపించారు. బాగుచోల నుంచి సిరివర వద్ద 9.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టేందుకు రోడ్డు పనులకు సంబంధించి బాగుచోల వద్ద శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ చిలకముండంగి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పడబోతోంది. ఇప్పటికైనా ఈ గిరిశిఖర గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి పాఠశాల నిర్మించాలని గిరిజన గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల లేకపోవడంతో ఇక్కడున్న బండరాళ్లు, చెట్ల నీడ మధ్యలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుతం వేసవి కావడంతో చెట్ల నీడకు ఇబ్బంది ఏర్పడి ఎండలో విద్యార్థులు చదువుతుండడంతో విద్యార్థులు పలు అస్వస్థతలకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా టైం నుంచే ఈ స్కూలు లేక చాలా 1991 కాకముందు నుంచే మాకు ఇక్కడ ఈ స్కూలు లేదు. ఈ స్కూలు తరపున ఎన్నోసార్లు ఐటీడీకి ఈ స్కూల్ కోసం దరఖాస్తులు ఇచ్చాము, ఎంఈఓకి చెప్పాము. అప్పటి పీఓలకి, అప్పటి అధికారులకు అందరికి తెలియపరిచాము. కానీ అప్పుడు ప్రభుత్వం నాడు నేడు ద్వారా 25 లక్షలు గ్రాంట్ అయ్యింది. రోడ్డు బాగులేక ఆ గ్రాంట్ కూడా ఆగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి బాగజోల్లో శంకుస్థాపన చేస్తే రోడ్డు పనులు అవుతున్నాయి. ఆ రోడ్డు పనులు అవుతున్నాయి. వెంటనే మాకు ఇమ్మీడియట్గా మా స్కూల్ పిల్లల గురించి మా పిల్లలు రావడానికి విద్య కోసం వెంటనే ప్రభుత్వం రోడ్డు అయిన వెంటనే ప్రభుత్వం మాకు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారికి మేము వేడుకుంటున్నాం. స్కూల్ పిల్లలకి వైద్య రావాలంటే ఈ స్కూల్ కావాలి. గ్రామస్తులకు బాగుపడాలన్నా, పిల్లలు తెలివితేటలు రావాలన్నా ఈ స్కూల్ కావాలి. ఈ స్కూల్ గురించి మాకు ఎట్టు పరిస్థితి మీద అయినా రోడ్డు అయిపోయిన వెంటనే మాకు మంజూరు చేస్తారని పవన్ కళ్యాణ్ గారికి మరీ నమస్కరించి నేను వేడుకుంటున్నాం సార్. ఈ స్కూల్ అనేది ఐటీడీఏ పార్వతీపురానికి చెందినది, ట్రైబల్ వెల్ఫేర్. ఈ స్కూల్ అనేది 1986లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు స్కూల్ బిల్డింగ్ అనేది లేదు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రోడ్డు సదుపాయం లేకపోవడమే. ఈ యొక్క స్కూల్లో సుమారు 22 మంది పిల్లలు చదువుతున్నారు. రోడ్డు సదుపాయం లేక గత 4 నెలల్లో 2 విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరియు ఈ నాడు నేడులో ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ అనేది శాంక్షన్ అయ్యి ఆ రోడ్డు లేకపోవడం వల్ల ఆ స్కూల్ బిల్డింగ్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. ఇప్పుడైనా గత ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బాగుజల నుండి సిరివర వరకు మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసి ఉన్నారు. ఆ రోడ్డు పనులు అనేది జరుగుతుంది. ఈ స్కూల్ బిల్డింగ్ లేకపోవడం వల్ల నేను ఈ యొక్క చెట్టు కింద పాఠాలు చెప్పడం జరుగుతుంది. మరియు పిల్లలకి కరెక్ట్ అయిన మౌలిక సదుపాయాలు అనేవి లేవు.
చిలకమొండంగి గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గతంలో పాఠశాల నిర్మాణం సాగలేదు. కానీ ప్రస్తుతం ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో ఇక్కడ పాఠశాల నిర్మించేందుకు ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి పాఠశాల నిర్మాణం చేపట్టి విద్యార్థుల కష్టాలు తీర్చాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.